గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో చాలా రోజుల తర్వాత మనం ఒక ఐపీఓ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అది వచ్చేసి బొరానా వ్యూస్. ఓకే, సో ఇది మేజర్గా మనకి వచ్చేసి ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. అంటే మనకు వచ్చేసి లెస్ దాన్ మనకి 15,000 అమౌంట్ అయితే కావాలి. సో మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,145 పర్ 1 లాట్ అంటున్నాడు. ఈ 14,145 ఇతను తీసుకున్నది ఏంటంటే 205 రూపీస్ బిడ్ ప్రైస్కి తీసుకున్నాడు. ఓకే, కాకపోతే మనం ఏంటంటే ఎప్పుడైనా అప్పర్ ప్రైస్ లిమిట్కి 216 అప్పర్ ప్రైస్ లిమిట్కి మనం బిడ్ చేయాలి. సో 61 షేర్స్ ఇంటూ 216, సో ఆల్మోస్ట్ మనకి నియర్ అబౌట్ 14,800 వస్తుంది. సో ఒక లాట్కి మనకి 14,800 అయితే మనకి కావాలి. సో ఒక లాట్కి మనకి ఎంత కావాలండి? 14,000, మనకి 14,800 దాకా మనకైతే కావాలి. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ మనం చూసినట్టయితే 13 లాట్స్ దాకా వీడి ఛాన్స్ ఇస్తున్నాడు. సో 1,93,752 దాకా మనకి అవసరం అవుతుందని చూస్తున్నాము. ఇష్యూ సైజ్ వచ్చేసి 144.89 crores. అండ్ ఇది వచ్చేసి మనకి రేపు క్లోజ్ అవుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, సో ఓవరాల్ సబ్స్క్రిప్షన్ చూసినట్లయితే చాలా కమాండింగ్ ఉందండి, 29 times. అండ్ రిటైల్ ఇన్వెస్టర్సే మనకి 77 times, మోర్ దాన్ 77 times మనం ఇక్కడ చూస్తున్నాం. సో చాలా డిమాండింగ్ అయితే ఉంది. వచ్చిన వాళ్ళకి కంపల్సరీ మనకు వచ్చేసి కొంత లిస్టింగ్ గెయిన్స్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాము. అది ఆ లిస్టింగ్ గెయిన్స్ కూడా ఏందనేది చూద్దాం. ఒకసారి లిస్టింగ్ గెయిన్స్ దీనికి పోబోయే ముందుగా మనము కంపెనీ ఏందనేది ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి బొరానా వ్యూస్ వచ్చేసి మేజర్గా మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఈజ్ రెప్యూటెడ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ నోన్ ఫర్ డైవర్స్ స్మూత్ అండ్ ఎఫిషియంట్ జర్నీ ఫ్రమ్ ఫైబర్ టు ఫ్యాబ్రిక్. సో ఇది ఒక టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్లు చూస్తున్నాము. ఇది జస్ట్ 2020లోనే ఎస్టాబ్లిష్ అయింది. సో 2020లో ఎస్టాబ్లిష్ అయ్యి 2025 కల్లా ఇతను మార్కెట్లోకి వస్తున్నాడు. సో దానివల్ల మార్కెట్లో అంటే ఇతని కంపెనీ వాల్యుయేషన్ ఎంత మనకి పెరుగుతుంది. సో ఎవరైనా ఒకవేళ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక విజన్తో మీరు కనుక కంపెనీ స్టార్ట్ చేసినట్లయితే మీరు కూడా 4-5 years తర్వాత కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత మీరు కూడా ఐపీఓలోకి ఎంటర్ అయ్యే స్కోప్ ఉంది. దానివల్ల వచ్చేసి మార్కెట్ పార్టిసిపేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా కంపెనీ యొక్క వాల్యూ కూడా మనకి బాగా పెరిగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు రెవెన్యూస్ చూద్దామండి. కంపెనీ రెవెన్యూస్ 2022లో చూసినట్లయితే మనకి రెవెన్యూ 42 crores ఉంది, ఎక్స్పెన్స్ 40 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1.8 crores, అసెట్స్ 31 crores దాకా ఉంది. సో మనకి ఇక్కడ చూడండి, మనము డిస్కస్ చేస్తుంది క్రోర్స్లో అండి. ఓకే, 2023లో మనకి రెవెన్యూ విపరీతంగా పెరిగింది. సో నియర్ అబౌట్ 200%, ఎక్స్పెన్స్ కూడా మనకి నియర్ అబౌట్ మనకు వచ్చేసి 150%, అండ్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ గణనీయంగా పెరిగిందండి. సో గణనీయంగా పెరిగింది, అండ్ అసెట్స్ కూడా బాగా పెరిగింది, డబుల్ ద అసెట్స్. 2024 చూసినట్లయితే రెవెన్యూ మంచిగా పెరిగింది, ఎక్స్పెన్స్లో కూడా అదే ఇంప్రూవ్మెంట్ ఉంది, ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ మంచిగా పెరిగింది. అసెట్స్ అయితే 137 crores అండి. సో అసెట్స్ వచ్చేసి మనకి ఎంత? 137 crores. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 2024 అండ్ జస్ట్ ఫర్ మనకు వచ్చేసి 6 months డేటా ఇచ్చారు. సో రెవెన్యూ కానీ ఎక్స్పెన్స్ పెరిగింది. సో ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్. సో ఓవరాల్గా నేను ఇక్కడ మనకేంటంటే ఇది మంచిగా మనకి చాలా బాగా కనిపిస్తుంది. సో మనకి ఇది ఏదైతే కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ వచ్చిందో సో చాలా కమాండింగ్గా ఉంది. ఓకే, చాలా కమాండింగ్గా ఉందండి. ఎప్పుడైతే మనకి అసెండింగ్ ఆర్డర్ ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ అసెట్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా రెవెన్యూస్లో, సో మనం వచ్చేసి మనము ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఒకసారి చూద్దాం, రిటర్న్స్ అయితే ఉంటాయి. బొరానా వ్యూస్ మనకి ఎంత ఉందండి? ఇది 25% ఉంది. సో మనకు వచ్చేసి 3,000 అనేది మన యొక్క పాకెట్లో వేసుకోవచ్చు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఏదేమైనా మనకు వచ్చేసి సబ్స్క్రిప్షన్ కానీ ఫైనాన్షియల్ రిపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీరు దీన్ని అయితే బ్లైండ్గా అప్లై చేయండి. సో బొరానా వ్యూస్ అయితే మనము రికమెండ్ చేస్తున్నాము, మీరైతే అప్లై చేయండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.